హలో యాకో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను చూడాలని ఉందే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ సెటప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ టెట్రాఫిషెస్ కి 35 లీటర్స్ నుంచి 75 లీటర్స్ కెపాసిటీ ఉండే ట్యాంక్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆ ట్యాంక్ ని మీరు ఎలా సెటప్ చేసుకోవాలి అంటే కొన్ని మొక్కలు అలాగే కొన్ని హెడింగ్ స్పాట్స్ అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ అక్వేరియం యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డార్క్ కలర్ అయితే తీసుకోండి. ఎందుకనంటే దానివల్ల మీ ఫిషెస్ ఎక్కువ స్ట్రెస్ అయిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ అయితే వాటర్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ట్యాంక్ యొక్క టెంపరేచర్ అనేది 72 డిగ్రీస్ ఫారెన్‌హీట్ నుంచి 78 డిగ్రీస్ ఫారెన్‌హీట్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ అలాగే మీ ట్యాంక్‌లో ఉన్న వాటర్ యొక్క పీహెచ్ అనేది 6 నుంచి 7.5 మధ్యలో అయితే ఉండాలి. వాటర్ చేంజెస్ విషయానికి వచ్చినట్లయితే వీక్లీ వన్స్ 30% ఆఫ్ వాటర్‌ని సైఫాన్ పద్ధతిలో అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన డైట్ గురించి అయితే చెప్పబోతున్నాను. మీ ఫిష్ యొక్క డైట్ విషయానికి వచ్చినట్టయితే మీ ఫిష్‌కి రోజుకి ఒకసారి లేదా 2 సార్లు అయితే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎంత ఫీడ్ చేయాలి అంటే వేసే అమౌంట్ ఆఫ్ ఫుడ్‌ని మీ ఫిష్ 1, 2 నిమిషాల్లో తినేసేసేటట్టు ఉండాలి మీరేసే ఫుడ్. అండ్ అలాగే మీరు వేసే ఫుడ్‌లో హై క్వాలిటీ ఫ్లేక్స్, పెల్లెట్స్ అండ్ అలాగే కుదిరినప్పుడు లైవ్ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల మీ ఫిషెస్ హెల్తీగా ఉంటాయి. జనరల్లీ ఈ టెట్రా ఫిషెస్ అనేవి స్కూలింగ్ ఫిషెస్, అంటే ఇవి గ్రూప్స్‌గా తిరగడానికి ఎక్కువ ఇష్టపడతాయి. అందుకని మీరు ఎప్పుడైనా గానీ టెట్రా ఫిషెస్‌ని బై చేసేటప్పుడు ఎయిదర్ ఒక 6 ఆర్ 7 టెట్రాస్ ఉండేటట్టయితే చూసుకోండి. ఈ టెట్రా ఫిషెస్‌ని మీరు వేరే ఫిషెస్ దేంట్లో అయినా యాడ్ చేయాలనుకుంటే ఆ ఫిషెస్ ఎలా ఉండాలంటే అవి సాఫ్ట్ ఫిషెస్ అయి ఉండాలి. అండ్ అలాగే ఆ ఫిషెస్ చాలా పీస్‌ఫుల్ అయి ఉండాలి. అగ్రెసివ్ ఫిషెస్‌ని గనక మీరు టెట్రా ఫిషెస్‌తో ఏసినట్టయితే ఇవి పీస్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి ఆ అగ్రెసివ్ ఫిషెస్ టెట్రా ఫిషెస్‌ని చంపేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ టెట్రా ఫిషెస్‌ని హెల్తీగా ఉంచడానికి ఎలాంటి కేర్స్ తీసుకోవాలనేది చెప్పబోతున్నాను. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి క్వారంటైన్ చేయడం. మీరు ఎప్పుడైనా గానీ కొత్త ఫిషెస్‌ని కొనుక్కొని వచ్చినప్పుడు వాటిల్ని మీరు క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. క్వారంటైన్ చేయడం అంటే ఏం లేదు, మీరు కొత్త ఫిషెస్‌ని తెచ్చినప్పుడు వాటిలకి ఏమైనా డిసీజెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి వాటిల్ని ఒక 2 వీక్స్ పాటు వేరే ట్యాంక్‌లో పెడతారు, మెయిన్ ట్యాంక్‌లో కాకుండా. అంతా బానే ఉంది అనుకున్నప్పుడు మీరు వాటిని తీసుకెళ్లి మెయిన్ ట్యాంక్‌లో ఏసేసుకుంటారు. ఈ టెట్రా ఫిష్ ట్యాంక్‌కి డైలీ 10-12 అవర్స్ అయితే లైట్ అవసరం పడుతుంది. అండ్ అలాగే నైట్ టైమ్ అయితే ఆ ప్లేస్‌లో ఎలాంటి లైట్ కూడా ఉండకుండా అయితే చూసుకోండి. ఒకవేళ అక్కడ లైట్ ఉన్నట్టయితే మీ ఫిషెస్ పరిస్థితి ఇలా ఉంటుంది. మూత ముఖ్యం బిగిలు. ఎప్పుడైనా గానీ మీ అక్వేరియం ట్యాంక్‌కి మూత అనేది పెట్టుకోండి. ఎందుకనంటే మీ ఫిషెస్‌ని దూకేయకుండా అది కాపాడుతుంది. టెట్రా ఫిషెస్‌లో అయితే చాలానే టైప్స్ అయితే ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి అనేది అయితే మన ఛానెల్‌లో షార్ట్ వీడియోస్ అయితే చేసున్నాం. అవైతే చూడండి. అండ్ అలాగే మీరు గనుక టెట్రా ఫిషెస్‌ని కొత్తగా పెంచాలనుకున్నట్టయితే మీకు బ్లాక్ నియాన్ టెట్రా ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. ఎందుకురా అంటే ఈ బ్లాక్ నియాన్ టెట్రాస్ అనేవి చాలా హార్డీ ఫిషెస్. అండ్ అలాగే కంపేర్డ్ టు అదర్ టెట్రాస్ వీటిలో ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువ ఉంటది.